హింసకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకమని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ములుగు జిల్లా కర్రెగుట్టలో మావోయిస్టులు అమర్చిన మందు పాత్ర పేలి మృతి చెందిన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచకి చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ పార్థివ దేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పార్లమెంటు సభ్యులు సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జిల్లా అధికారులు నివాళులు అర్పించారు. గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ కుటుంబ సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. శ్రీధర్ కుటుంబానికి ప్రభుత్వం నుండి అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. శాంతి భద్రతలు కాపాడటంలో ప్రాణాలు కోల్పోయిన వడ్ల శ్రీధర్ కుటుంబానికి ప్రజా ప్రభుత్వం తరపున 2,17,00,000 పరిహారం, 900 చదరపు గజాల స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామానికి చెందిన వడ్ల శ్రీధర్ 2020 బ్యాచ్ కి చెందినటువంటి కానిస్టేబుల్ విధి నిర్వహణలో భాగంగా ములుగు జిల్లా కర్రెగుట్టలో పోరాటంలో మరణించారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రభుత్వం తరపున నివాళులు అర్పించామన్నారు. బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపి వారి కుటుంబానికి ధైర్యం నింపాలని ప్రభుత్వం తరపున అండగా ఉంటామని కూడా వారికి భరోసా కల్పించారు. విధి నిర్వహణలో భాగంగా నిన్న ములుగు జిల్లాకు సంబంధించినటువంటి పోరాటం లోపల చనిపోవడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రభుత్వం తరఫున నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అతని కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తూ వారు ధైర్యంగా ఉండడానికి ప్రభుత్వం పక్షాన అన్ని రకాలుగా అండగా ఉంటాం అనే మాట చెప్పడానికి కొరకు ఇక్కడికి రావడం జరిగింది. 8 మాసాల క్రితమే వివాహమై కూడా విధి నిర్వహణలో క్రమశిక్షణతో పనిచేస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం లోపల మరి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ లో 3 పోలీసులు చనిపోవడం జరిగింది. అందులో వడ్ల శ్రీధర్ తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు, పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గారు, గౌరవ శాసన సభ్యులు మదన్ మోహన్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అందరూ కూడా ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉంటామని, ఇటువంటి వాటిని సహించేది లేదనేటువంటి మాట చెప్పడం కొరకు రావడం జరిగింది. ప్రభుత్వం తరఫున ఇప్పటికే అన్ని వర్గాలకు సంబంధించి హింస తావుండద్దు, హింస ఏ అంశానికి కూడా పరిష్కారం కాదు, ఏదైనా చర్చలతో పరిష్కారం కావాలని చెప్పడం జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం కావచ్చు, ఇటు నక్సలైట్ల పేరు మీద జరుగుతున్నటువంటి అంశం కావచ్చు, ఇవన్నీ కూడా ఉండడానికి వీల్లేదు. అవి సంస్థలు కావచ్చు, అవి ప్రభుత్వాలు కావచ్చు, ఆ వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే హింసకు పాల్పడితే దానికి బేసిక్ గా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా, అందులో ప్రజాస్వామ్యాన్ని విశ్వసించేటువంటి ప్రభుత్వాలు ఏవైనా కూడా ఇటువంటి విధానానికి అంగీకరించమని చెప్పడం జరిగింది.